అనకాపల్లి మండలం సత్యనారాయణపురం గ్రామంలో సుమారు 200 ఏళ్ల చరిత్రగాంచిన శ్రీరామ సమేత శ్రీ 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 సత్యనారాయణ స్వామి కొండ చుట్టూ 5 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ జరిగింది. శారదానగర్ మెయిన్ రోడ్డులో ఆలయం ప్రధాన ద్వారం దగ్గర నుంచి గిరి ప్రదర్శన ఏర్పాటుకు చేసిన సత్యనారాయణ స్వామి వారి ఉత్సవమూర్తుల రథం ఆలయ చైర్మన్ అప్పికొండ గణేష్ ఈవో సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చైర్మన్ గణేష్, ధర్మకర్త పప్పల ఛాయాలత రామకృష్ణ, జనసేన నాయకులు జ్యోతుల గణేష్ తదితరులు మాట్లాడుతూ ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ, జనసేన అనకాపల్లి ఇన్ఛార్జ్ రాంకీ సూచనలతో కూటమి నాయకుల సహాయ సహకారాలతో తొలిసారిగా స్వామివారి గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేశామన్నారు. అయితే 5 కిలోమీటర్ల మేర సాగు ఈ గిరి ప్రదక్షిణ ఇంతమంది భక్తుల సహాయ సహకారాలతో సాగుతుందని ఊహించలేదన్నారు. ఆ స్వామి కరుణ కటాక్షాల వలన సుమారు సాయంత్రానికి 5,000 మందికి పైగా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మొట్టమొదటిసారిగా అనకాపల్లిలో గిరి ప్రదక్షిణ జరుగుతున్నందుకు మహిళా భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. మోకాళ్లపై కొండ ఎక్కుతూ ఒక మహిళా భక్తురాలు గాజువాక నుంచి వచ్చిన మరో మహిళా స్వామివారిని వేడుకోవడం వలన తనకు కవలలు జన్మించారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు పొలమరిశెట్టి నూకరాజు, కుక్కల సత్యవతి, ముత్యాల అప్పారావు, కాదులూరి నాగు, వేప రాంబాబు, కప్పరి స్వాతి తాతారావు, పంచదారుల లలిత, సంజీవి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ ముందుగా మా యొక్క నమస్కారాలు. ఈరోజు అనకాపల్లిలో చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఈరోజు గిరిపై గిరి ప్రదక్షిణని చేయడం ఇది మొదటిసారి. ఈ సంవత్సరం గౌరవ శాసనసభ్యులు శ్రీ కొనతాల రామకృష్ణ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు, టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద్ సత్యనారాయణ గారు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అన్నయ్య భీమరశెట్టి రామ్కీ గారు, వీరి యొక్క ముఖ్య ప్రోత్సాహంతో ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు మన సత్యనారాయణపురం పురవీధుల్లో సుమారు 5 కిలోమీటర్ల మేర భక్తులతో స్వామివారి రథయాత్ర చాలా ఆనందంగా కోలాహలంగా జరిగింది. దీనికి సహకరించిన భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడ పెద్దలు కూడా గ్రామ పెద్దలు అవనియండి, కొత్తూరు పంచాయతీకి సంబంధించి, సత్యనారాయణపురం పంచాయతీకి సంబంధించి రామాపురం కానీ, కోండ్రం కానీ, అలా చుట్టుపక్కల విలేజ్లు ఉన్నటువంటి అన్ని విలేజ్ల నుంచి కూడా పెద్దల యొక్క పూర్తి సహాయ సహకారాలు స్వామివారికి అందించారు. వారికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మాకన్నిటికీ కూడా తోడ్పడినటువంటి భక్తులు కూడా చాలా ఆనందంగా రథాన్ని అయితే లాగడం కానీ, ఉత్సాహంగా నడవడం కానీ, ఎక్కడా కూడా స్వామివారిని రథాన్ని నిలపకుండా ఇంత గిరి ప్రదర్శనని జయప్రదం చేసిన భక్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మాకు ఎంత సహాయ సహకారాలు అందించిన మీడియా మిత్రులందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి పనిగిరి ప్రదక్షిణం కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 5వ తేదీ బుధవారం ఉదయం 6 గంటలకు ఘనంగా రథ ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు భక్తులు వైభవంగా పాల్గొన్నారు. వేదికగా ఏర్పాటు చేసిన పంచదార్ల పురాతన ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయంలో కార్యక్రమం నాడిలో సాగింది. ప్రతి కార్తీక పౌర్ణమి రోజున ఫణిగిరి ప్రదక్షిణ సామూహికంగా నిర్వహించబడుతూ స్థానిక ప్రజలు, నాయకులు, భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పంచదార్ల గ్రామం ప్రాచీన శైవ క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ భూగర్భం నుంచి 5 నీటిదారులు వెలువడం విశేషం. దీనివల్ల గ్రామం పేరు పంచదార్లగా మారింది. కార్తీక మాసంలో ఈ పుణ్యక్షేత్రంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతూ భక్తులకు పవిత్ర అనుభూతి కలిగిస్తూ వస్తున్నాయి. ఇలాంటి వేడుకలు పంచదార్ల మట్టికే కాకుండా పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మీడియా మిత్రులారా, ఈ సంకీర్తనాత్మక ఉత్సవ దృశ్యాలు, స్వామి సేవా కీలంకాంశాలు మా టెలివిజన్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా అందుబాటులో ఉంటాయి. పనిగిరి ప్రదక్షిణం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తూ సాంప్రదాయ చైతన్యం నింపుతున్న వేడుకగా నిలిచింది. నమస్కారం అండి, నేను ఆలయ కార్యనిర్వహణాధికారిని మాట్లాడుతున్నాను. ఈరోజు 5/11/2025 నాడు శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి దేవస్థానం నందు, అంటే రాంబిల్లి మండలం దారపాలెం గ్రామం అండి, ఈరోజు భారీ రీతిలో భక్తులు కూడా గిరి ప్రదక్షిణకి హాజరవడం జరిగింది.
మొత్తం వచ్చేసి కవర్ చేసి 24 కిలోమీటర్స్ అరౌండ్ వస్తుందండి. అందులో కూడా ప్రతి 3 KMsకి కూడా ప్రతి 3 కిలోమీటర్లకి కూడా మెడికల్ క్యాంపులు, అలాగే మజ్జిగ పంపిణీ, తర్వాత అలాగే బిస్కెట్లని, పాలు అని అలా భక్తులందరూ కూడా విరాళాలు ఇస్తూ దాతలందరూ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అలాగే పోలీసు వారు, రెవెన్యూ వాళ్ళు, తర్వాత ఎంపీడీఓ గారు అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. సైట్ కూడా ఇన్స్పెక్షన్ చేశాము. అండ్ దారి పొరుగునా కూడా ఎటువంటి ఆటంకాలు లేవు, భక్తులందరూ కూడా తరలి వస్తున్నారండి. సో ఓం నమః శివాయ. ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్న ఉద్యానవనాలను వాకర్స్, సందర్శకులకు అనుగుణంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని కాకినాడ గ్రామీణ శాసనసభ్యులు పంతం నానాజీ హామీ ఇచ్చారు. స్థానిక గుడారిగుంటలో కాకినాడ గ్రామీణ శాసనసభ్యులు పంతం నానాజీ కార్యాలయంలో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో పార్కుల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలంటూ ఎమ్మెల్యే నానాజీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ నగరంలో గల 9 ఉద్యానవనాలలో వాకర్ష సంఘాలు ఏర్పడి వాటి అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నాయన్నారు. ఇప్పటికే ఈ 9 పార్కులు అభివృద్ధి చెందాయన్నారు. ప్రభుత్వ యంత్రాంగం అభివృద్ధి చేయాలని భావిస్తే నూతన పార్కులను అభివృద్ధి చేయాలన్నారు. ఉద్యానవనాలను వ్యాపార అభివృద్ధికి కాకుండా ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే రీతిగా పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దాలన్నారు. ఉద్యానవనాలను కార్పొరేట్ సంస్థలకు, వాణిజ్య అవసరాలకు ఇచ్చే అంశాన్ని జిల్లా కలెక్టర్, పురపాలక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి నిలుపుదల చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తొలుతగా ఇటీవల రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన మోంతా తుఫాను ముంపుకు గురయ్యే ప్రాంతంలో పర్యటించి ప్రజలందరినీ పునరావాస కేంద్రాలకు తరలింపు చేయడంలో చేసిన కృషికి గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సైక్లోన్ ఫైటర్ పురస్కారాన్ని అందుకున్నందుకు అభినందనలు తెలుపుతూ అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నానాజీని ఘనంగా సత్కరించారు. సంఘ ఉపాధ్యక్షులు కృష్ణంరాజు, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, బుద్ధరాజు, సత్యనారాయణరాజు, అడబాల సత్యనారాయణ, రాజా, పి ధర్మచంద్రరాజు, పిల్ల భీమశంకర్, ఆనాల సత్యనారాయణ, నున్నా సత్యనారాయణ, సలాది గోవిందు, సోమరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. బోట్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అడబాల రత్నప్రసాద్ గారు, బుద్ధరాజు గారు, ఇతర పెద్దలందరూ కూడా నన్ను కలవడం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఏదో ప్రకటన వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. ఈ 9 పార్కులు ఏదైతే కాకినాడలో వాకర్స్ ఒక అసోసియేషన్స్ కింద బాగుంది, దాన్ని మెయింటెనెన్స్ చేసుకుంటా, దాన్ని ఎవరికి అన్యాక్రాంతం కాకుండా దాన్ని కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు సొంత ఇల్లు చూసుకుంటూ నడుపుకుంటూ వస్తూ ఉన్నారు 9 పార్కులు కూడా. అటువంటి పార్కులు ఈవేళ ప్రైవేటైజేషన్ చేస్తున్నారన్న టాక్ అయితే బయటికి రావడం జరిగింది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. నేను కలెక్టర్తో కానీ మున్సిపల్ మంత్రి గారితో కూడా మాట్లాడుతూ జరుగుతుంది. నేను మాట్లాడి నేను ఒకటే కోరుతా ఉన్నా, ఆల్రెడీ డెవలప్ అయిన పార్కులు ఎవరికో ఇచ్చేసి కన్నా డెవలప్ అవ్వని పార్కులు డెవలప్ చేసి వాళ్ళు ఎవరన్నా ముందుకు తీసుకువెళ్తే అది కాకినాడ అభివృద్ధికి పనికొస్తుంది తప్ప దీనివల్ల శూన్యం, దీనివల్ల కలిసి వచ్చేది ఏమీ ఉండదు. అలా లబ్ధాడు వ్యాపారులు ఆపడం తప్ప మనం చూస్తా ఉన్నాం. చాలా అందరూ కలిసి వేసి ట్రాక్ వేసుకుని వాకింగ్ చేసుకుంటున్నటువంటి వాకింగ్ ట్రాక్ దానికి వేళ సంవత్సరానికి 1000 రూపాయలు ఇవ్వాలి అనేటువంటిది కూడా పెట్టడం జరిగింది. ఇటువంటివన్నీ వ్యక్తి స్వాతంత్రానికి, వ్యక్తి స్వేచ్ఛకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే గతంలో ఇచ్చినటువంటి స్వేచ్ఛని హరించడం కింద కనపడుతోంది. సామాన్య ప్రజల మీద, సీనియర్ సిటిజన్ మీద వ్యాపారం చేసే ఆలోచన ధోరణి మార్చుకోవాలని చెప్పి వారందరికీ కూడా తెలియజేసిన సర్వీస్. నేను కలకత్తా చాలా సంతోషకరం. ఇది
దాని కంటిన్యూషన్ పెట్టుకో. అలాగే వాకర్స్ అసోసియేషన్ ఒకటే కాకుండా వాకాండ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి సీనియర్ సిటిజన్స్ అందరూ కలిసి పెట్టుకుంటుంది. మరొక్కసారి నేను చెప్తా ఉన్నాను, సార్ దృష్టి కూడా తీసుకురావడం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది, అలాగే కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది, కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది, మున్సిపల్ మంత్రి గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే దయచేసి మరొకసారి చెప్తున్నాను, సీనియర్ సిటిజన్స్ తోటి వ్యాపారం చేసే ధోరణి మానుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తాను. మనం గౌరవించుకోవాల్సిన వ్యక్తుల మీద వ్యాపారం చేయడం కరెక్ట్ కాదనేది నా ఆలోచన అమల్లో పెట్టడానికి నేను ప్రజలతో పాటు కలిసి అక్కడ వేస్తాను. మరి మా ప్రీతం నాయకులు శ్రీ కొంత నారాయణ గారు తుఫాను సమయంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఎక్కడైతే మునిగిపోతాయనేటువంటిది, ఎవరికైతే ప్రమాదం ఉంది అనేటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి మరి వారి యొక్క స్టైలు ఇది వరకు వేరేగా ఉండేది. అలాంటి ఆయన బతిమాలటం, రెండమ్మ మీ ప్రాణాలు రక్షించడానికి వచ్చాము, మీరు వచ్చి రీహాబిలిటేషన్ దాంట్లో ఉండండి, మీకు నేను భరోసా ఇస్తున్నాను, మీకు ఏదైనా నష్టం కలిగితే చేసే బాధ్యత నాది అని చాలా తగ్గి నేను ఆశ్చర్యపోయాను అనమాట. ఎందుకంటే ఒకప్పుడు ఉండేటువంటి నానాజీ గారి స్టైల్ వేరు, మరి ప్రజల కోసం చాలా వరకు దిగి బతిమాలు తీసుకొచ్చి రైల్వే స్టేషన్లో ఉంచి వాళ్ళకి అందరికీ కూడా అందరూ మెచ్చుకునే విధంగా మరి భోజన ఏర్పాట్లు కానీ మరి టిఫిన్ ఏర్పాట్లు కానీ అన్ని రకాలుగా ఇచ్చి తర్వాత గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి అన్ని కూడా వాళ్ళకి అందించి మరి చాలా కృషి చేసినందుకు మరి సీఎం గారు మెచ్చి వారికి ఒక అవార్డుని ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఈ సందర్భంగా మా ప్రియతమ నాయకులని చిన్న సత్కారం చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. గుంటూరు రూరల్లో ఉన్నటువంటి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రధాన శాస్త్రవేత్తకు వేధింపులు. శాస్త్రవేత్త మాట్లాడుతూ గతంలో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పరిస్థితులను గురించి గవర్నర్కి ఫిర్యాదు చేసినందున విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు నా సహచరులతో ఒక కమిటీను వేసి నన్ను చాలా అసభ్యకరంగా మాట్లాడి ఒక జోకర్ లాగా నన్ను పరిగణించి మాట్లాడడం వలన బీపీ షుగర్ తగ్గి ఆసుపత్రి పాలు అయ్యిసిన శాస్త్రవేత్త నివేదిక ఇవ్వడం జరిగింది. దానిలో నిజాలు నిర్ధారించి దాని తగ్గ విచారణ జరిపించి వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధిని పురోగతులు సాధించేలాగా చర్యలు చేపట్టడం అని చెప్పేసి ఒక నివేదిక ఒక కంప్లైంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తము ప్రభుత్వం ప్రతిస్పందించి ఒక కమిటీ వేయడం కూడా జరిగింది. ఆ కమిటీ అధ్యక్షుడు ట్రాన్స్ఫర్ అవ్వడం వలన మరి తర్వాత కూడా ఇంకో అధ్యక్షుడు కూడా వేరే పనుల మీద నిమిత్తం అవ్వడం వల్ల కొద్దిగా జాప్యం జరిగిన మాట వాస్తవమే. కానీ ఈ మధ్యలోనే మా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారి రిజిస్టర్ గారు ఒక ఇంటర్నల్ కమిటీ వేసి నిన్న అనగా 3/11/25 రోజు నాకు 3 గంటల పాటు విచారణ చేశారు నా సహచార ఉద్యోగస్తులతోటి. ఆ కమిటీ నేపథ్యం కూడా ఏం తెలియదు, చాలా అత్యంత బెదిరింపు ధోరణిలో ఆ కమిటీ చేయడం జరిగింది. 3 గంటల పాటు నాకు మానసిక క్షోభకు గురి చేసి నా నిమిత్తం నేను హాస్పిటల్ జాయిన్ అవ్వడం జరిగింది. హాస్పిటల్ జాయిన్ అయ్యి నాకు బీపీ షుగర్లు కూడా చాలా కింద పడిపోవడం జరిగింది. నేనంతా 3 గంటల పాటు హాస్పిటల్ ఉండడం జరిగింది. ఈ విధంగా నన్ను మానసిక క్షోభకు గురి చేసి ఫిర్యాదుదారుడి మీదే విచారణ అనేది కొత్త పోకడలో మా వాడు చేశారు. నేను ఫిర్యాదు చేశాను, దాని మీద విచారణ జరపండి మహాప్రభు అంటే లేదు మీ మీదే విచారణ జరుపుతాను, నువ్వు ఫిర్యాదుదారుడు ఎలా ఎందుకు చేసావని చెప్పడం జరిగింది. దాని నిమిత్తం 3 గంటల పాటు నన్ను చాలా జుగుసాకరమైన ప్రశ్నలతో నన్ను వేధించడం జరిగింది. దాని నిమిత్తం నేను మానసిక క్షోభకు గురి అయిపోయి నా బీపీ షుగర్ డౌన్ అయిపోయి హాస్పిటల్ పాలు జరిగింది. ఈ మానసిక క్షోభకు ఈ యొక్క నేపథ్యంలో నా ప్రాణానికి హాని జరిగితే ఎవరు నువ్వు కాపాడేవారు. దీని ఉన్నతాధికారుల చర్యను బట్టి తీవ్రంగా ఖండిస్తూ మనోవేదనతో మీ అందరికీ తెలియజేసుకోవడం జరుగుతున్నది. సార్ దీని వెనక ఎవరైనా ఉన్నారని చెప్పి మీకు అనుమానం ఉందా? ఉంటే వాళ్ళ పేర్లు నేను చెప్పడం సబబు కాదు, కానీ మా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు ప్రోద్బలంతోనే ఈ కమిటీ వేయడం జరిగింది. నాకు కేవలం మానసిక క్షోభ గురి చేయడానికి కమిటీ చేసి నా మీద చర్యలు తీసుకొని ప్రశ్నించే గొంతుకను అణగదొక్కాలనే ధోరణితో ఈ యొక్క కమిటీ యొక్క చర్యలు చేపట్టడం జరిగింది. ఏమని కంప్లైంట్ చేశారు గతంలో? కంప్లైంట్ అని కాదు, ఫిర్యాదు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అవతకవతలు
పేపర్లో కథలుగా వస్తున్నాయి. ఆ పేపర్ల కథనాలు నిజమా కాదా? ఒకవేళ నిజమైతే దిగ్గు తీర్చండి, లేకపోతే స్వచ్ఛతను కాపాడండి అని చెప్పేసి దాని నిమిత్తం నేను ఒక బాధ్యత గల ఆచార్యుడిగా నేను నివేదిక ఇవ్వడం జరిగింది, విచారణ జరపడం చెప్పడం జరిగింది. సార్, ఇప్పుడు ఆ ఇంటర్ల కమిటీ వచ్చిన వాళ్ళు అబ్యూజ్ లాంగ్వేజ్ అని మాట్లాడారా మీతో? అబ్యూజ్డ్ లాంగ్వేజ్ అని చెప్పలేను, కానీ అత్యంత కఠినాత్మకంగా మాట్లాడారు. అందులో ఒక సభ్యుడు మాత్రం అత్యంత కఠినాత్మకంగా నన్ను ఒక జోకర్ లాగా కూడా చిత్రీకరించి చాలా అబ్యూజ్డ్ లాంగ్వేజ్తో కూడా మాట్లాడడం జరిగిందండి. మీరు ఫిర్యాదు చేస్తే మేమేదే ఫిర్యాదు చేసిన వాడి మీదే విచారణ అనేది కొత్త పోకడేది ఇప్పటివరకు జరిగింది. నేను ఫిర్యాదు చేశాను మహాప్రభు, అది విచారణ జరిపండి, ఒకవేళ తప్పైతే నా మీద ఈ చర్యలు తీసుకోవచ్చు. ముందు ఫిర్యాదు చేశాను కదా, ఫిర్యాదుదారుడి మీద ఏది విచారణ చెప్పి నేను పదే కమిటీ సభ్యులు అడగగా ఎందుకు చేయకూడదు, నువ్వు ఇది చేసావు, నువ్వు రూల్స్ అవ్వడావు ఏదంటే నేను ఒక విజిల్ బ్లోయర్గా, అంటే ఒక బాధ్యత గల పౌరుడిగా నేను చేయడం జరిగింది. కానీ ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం కానీ నా వ్యక్తిగత శ్రద్ధ కూడా లేదు. నేను ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే నేను ఒక ఉన్నతాధికారిగా పనిచేసిన నేపథ్యం నాది ఉన్నది. నేను కష్టపడి చదివి స్థాయికి వచ్చినని చెప్పడం కూడా నేను తెలపడం జరుగుతుంది. సార్, విశ్వవిద్యాలయ రిజిస్టర్ కమిటీ ఇస్తుందన్నారు. కమిటీ వేయడానికి అసలు ప్రధాన కారణం ఏంటి సార్? కమిటీ వారు వేసిన కమిటీలో మెంబర్లు కూడా నాకు చెప్పలేదు. 31వ తారీఖు నాకు ఇచ్చేసి ఫ్రైడే ఇచ్చేసి సోమవారం వచ్చి నువ్వు కమిటీ ముందు హాజరవ్వాలి డాక్యుమెంట్స్ సహా అన్నారు. నేను ఇంకా కమిటీ వేయాలంటే ఆ కమిటీలో మెంబర్స్ ఏమేమి తెలియకుండా అక్కడ వెళ్ళడం జరిగింది. విశ్వవిద్యాలయం వల్ల ఇంటర్నల్ కమిటీ వేసి దీన్ని ప్రధాన కారణం ఇంటర్నల్ కమిటీ వేసి నన్ను మానసిక క్షోభ గురించి చేసి నన్ను ఒత్తిడి గురి చేసి నన్ను భయభ్రాంతం చేయడానికి ఈ యొక్క చర్య చేపట్టేందుగా నాకు స్పష్టంగా అర్థమైపోయింది. మీరు ఫిర్యాదు చేశారు కదా సార్, మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయా? అవన్నీ విచారణకు ఫిర్యాదు చేసిన ప్రతి ఒక్క ఎవిడెన్స్ కూడా ఉన్నతమైన కమిటీ ముందు సమర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అన్నవరం గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు దాహత తీర్చేందుకు మజ్జిగ మరియు వాటర్ బాటిల్స్ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. బుధవారం పత్తిపాడు నియోజకవర్గం అన్నవరంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్నవరం సత్యదేవుని గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి వచ్చే భక్తులకు పత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ బాబీ ఆధ్వర్యంలో నిర్వహించిన మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో భక్తులకు నడకదారిలో దాహార్తి తీర్చేందుకు మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషమన్నారు. ఈ కార్యక్రమంలో తుని జోన్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కరణం సుబ్రహ్మణ్యం, లింగంపర్తి సొసైటీ చైర్మన్ పెంటకోట మోహన్, ధర్మవరం సొసైటీ చైర్మన్ దాసం శేషారావు, ఎలక్షన్ కమిటీ కన్వీనర్ కొప్పిరెడ్డి నాగబాబు, జనసేన పార్టీ శంఖవరం మండల అధ్యక్షుడు గాబు సుభాష్, పత్తిపాడు జనసేన పార్టీ అధ్యక్షుడు రామకుర్తి కామేష్, శంఖవరం మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తలపంటి బుజ్జి, ఏలేశ్వరం మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పలివెల వెంకటేష్, జనసేన వీర మహిళా జ్యోతి, పత్తిపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అనురాధి, సాంబశివ, సిరిపురపు శ్రీను, ఆత్మ కమిటీ డైరెక్టర్ తుమ్మల సత్యనారాయణ, మాగపు వీరబాబు, పల్ల శ్రీను, కత్తిపూడి పిఎస్సిఎస్ డైరెక్టర్ శరణం జయబాబు, పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితో ఈరోజు మేడిశెట్టి కిరణ్ బాబీ గారి యొక్క ఆధ్వర్యంలో మరి 5 అంబులెన్సులు ఏర్పాటు చేయటం, భక్తులుగా ఎవరికైనా మరి ఇబ్బంది వచ్చినప్పుడు ఈ అంబులెన్సులు వాడుకోవడం కోసం 5 అంబులెన్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి భక్తులకి వారి దాహార్తిని తీర్చడం కోసం 10,000 మజ్జిగ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 5,000 వాటర్ బాటిల్స్, అలాగే 10,000 వాటర్ ప్యాకెట్లు కూడా ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా జనసేన పార్టీ జన సైనికులు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఎక్కడ ప్రజలకి ఏ అవసరమో అది తీర్చడమే జనసేన పార్టీ నాయకులకు కానీ, జన సైనికులకు కానీ తెలిసినటువంటి విషయం. ఎంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడానికి కారణం పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు, వారిని ఆదర్శంగా చేసుకునే ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా ఈరోజు పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు అందరూ సమిష్టిగా ఈరోజు ఎంత పెద్ద ఎత్తున ఆ సత్యదేవుని యొక్క ఆశీర్వాదం పొందడం కోసం ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలనేటువంటి కోరికతో
ఈరోజు జనసేన పార్టీ నాయకులు మేడిశెట్టి కిరణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండంగా ఒక అక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మెడికల్ క్యాంప్ని స్థానిక శాసనసభ్యురాలు వర్కులు సత్యప్రభ రాజా గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవటం, అలాగే జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి నా చేతుల మీదుగా ఈ మధ్యగా పంపిణీ స్టాల్ని ప్రారంభించడం కూడా చాలా ఆనందం. ఏదేమైనా భక్తులందరూ గిరి ప్రదక్షిణ క్షేమంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సామర్లకోట చాణక్య భీమేశ్వర స్వామి ఆలయంలో జరుగు గత నెల 22వ తేదీ నుండి ఈ నెల 20వ తేదీ వరకు కార్తీక మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాశీబుగ్గ ఘటన పురస్కరించుకుని ఆలయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తొక్కేసిన జరగకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఎవరు ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా ఉండాలని ఇక్కడ పోలీసు అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థల నుంచి భక్తులు పాల్గొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తారని ఆలయ ఈవో తెలిపారు. అదేవిధంగా భక్తులకు ఉచిత ప్రసాదం, మంచినీరు, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాకినాడ జిల్లా సామగడ పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర దేవస్థానం నందు గత నెల 22వ తారీఖు నుంచి ఈ నెల 20వ తారీఖు వరకు కార్తీక మహోత్సవములు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీయుత కమిషనర్ వారు మాకు ఏమైతే సూచనలు ఇచ్చారో దాని ప్రకారంగా భక్తులకి ఎటువంటి అసౌకర్యం జరగకుండా, తూపులాట జరగకుండా, తొక్కిసలాట జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఈ కాశీబుగ్గ దేవస్థానంలో జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా దేనికి భయపడకుండా వచ్చి స్వామివారి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించగా కూర్చున్నాం. అదేవిధంగా రేపు కార్తీక పౌర్ణమి బుధవారం వచ్చింది, 5వ తారీఖు, నవంబర్ 5వ తారీఖు. దీనికి కూడా సుమారుగా ఒక 20,000 మంది వరకు భక్తులు వస్తారని మేము అంచనా వేస్తాం. దాని తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం. దేవస్థానం దగ్గర ఉచిత ప్రసాదం ఉంది, ఉచిత మంచినీరు, మధ్యాహ్నం అన్నప్రసాదం. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చే ఆది సోమవారాలు పంచరామాలు తిరిగే వాళ్ళు ఆఖరి దర్శనం మాది పెట్టుకుంటారు కనుక వాళ్ళ కోసం కూడా మేము ప్రత్యేకంగా అల్పాహారం కూడా ఏర్పడడం జరిగింది. దీని పూర్తిగా ఎమ్మెల్యే గారు మనకి గొప్ప సూచనలు చేశారు. ముఖ్యంగా సాయంత్రం వచ్చే వాళ్ళకి కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అల్పాహారం పెట్టాలి అని చెప్పేసి మా ధర్మపత మండల వారు కూడా చెప్పారు. వారు కూడా ఇప్పుడు ఉండి నిరంతరంగా ఉండి వీళ్ళు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి చోట కూడా కార్తీక పౌర్ణమి రోజుని మాత్రమే జ్వాలాతోరణం చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ దేవస్థానం నందు పౌర్ణమితో పాటు కృత్తిక నక్షత్రం ఉండవలసిన అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ అర్చకులు చెప్పడం వల్ల, అదే ఆనవాయితీగా రావడం వల్ల, అంటే బుధవారం కాకుండా లక్షవారం 6వ తారీఖు సాయంత్రం ఈ జ్వాలాతోరణం కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా భక్తులు గమనించవలసిన విషయం ఏంటంటే, గత సంవత్సరం వరకు కూడా కార్తీక మాసంలో ఈ తెప్పోత్సవం జరగటం జరిగేది. అయితే ఒక భక్తుడు 11 సంవత్సరాలు కార్తీక మాసంలో మాత్రమే చేసుకుంటానని మొక్కుకోవడం వల్ల ఆయన ఆ కోరిక తీసుకోవడం జరిగింది. అయితే మన ఆగమాచార ప్రకారంగా స్వామివారి అమ్మవారి కళ్యాణం అయిన తర్వాత పుష్పోత్సవం రోజునే ఈ తెప్పోత్సవం చేయాలని మా అర్చకులు నిర్ణయించారు. ఆ విధంగానే ఈసారి శివరాత్రి రోజుని, ఈ శివరాత్రి కాలంలోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది, ఈ తెప్పోత్సవ కార్యక్రమం. కావున భక్తులు కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను.